ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రియా. నేను సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హోపనుపన హీలర్ని. ఈ న్యూ ఇయర్ మీ జీవితాల్లో గొప్ప మార్పును తీసుకురావాలని, ఈ క్షణం నుంచి మీరు గొప్ప ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థింక్ ఆఫ్ ఎ టైమ్ వెన్ యు ఆర్ ఇన్ ఏ గుడ్ మూడ్. ఎస్, మనం మంచి గుడ్ మూడ్లో ఉన్నప్పుడు, మన ఆలోచనలు మంచిగా ఉన్నప్పుడు, మనం పాజిటివ్ వైబ్స్తో ఉన్నప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏంటో ఈరోజు అన్నీ నాకు కలిసి వస్తున్నాయి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇలాంటి మూడ్లో ఉంటాం మనం ఎప్పుడు కూడా. అదే అదే ఫ్రీక్వెన్సీ లెవెల్స్ని కంటిన్యూస్గా మనం ఉంచుకోవాలి అంటే, ఎప్పుడు మన హయ్యర్ మైండ్తో మనం కనెక్ట్ అయి ఉండాలి అంటే మనం చేయవలసింది ఏంటి? మెడిటేషన్ చేయాలి. హోపనుపొన ద్వారా మనల్ని మనం ఎప్పుడు కూడా హీల్ చేసుకోవచ్చు. ఇది ఎంతవరకు నిజం అంటారా? ఇది చాలా నిజం. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అందుకే చెప్తారు, మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లో లేదు. కాకపోతే మన గురించి మనం ఆలోచించుకోవడం మొదలు పెట్టాలి. ఈ న్యూ ఇయర్ నుంచైనా ఎవరి గురించి వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టండి. మన లైఫ్లో మనం ఇప్పటివరకు ఏం పొందాము? మనకి ఏమున్నాయి? సొంత ఇల్లుందా? సొంత కారు ఉందా? ఇక్కడితోనే ఆగిపోతామా? ఇంక లైఫ్లో ఇంకేం వద్దా మీకు? అన్నీ కావాలి. గొప్పగా ఆలోచించాలి. ఈరోజు మన దగ్గర 10 లక్షలు ఉంటే 100 లక్షల కోసం ఆలోచించాలి. ₹1,00,00,000 ఎలా సంపాదించాలి? అవి సంపాదించేదాకా మనం నిద్ర కూడా పోకూడదు. మనం కోరుకున్న జాబ్ని ఎలా మేనిఫెస్ట్ చేయాలి? మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం ఎలా ఆలోచిస్తే మనం అలా మారగలం, తెలుసు కదా మీకు. ఎస్, మనం ఏదైతే భావం చేస్తామో, యద్భావం తద్భవతి. ఏదైతే భావం చేస్తామో, ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో, దేని గురించి. ఎస్, గొంగళి పురుగు తెలుసు కదా మీకు. అది పుట్టినప్పుడు ఎలా ఉంటుంది? అది 4 దశలుగా రూపాంతరం చెందిన తర్వాతే అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది, తెలుసు కదా అందరికీ. ఎస్, గొంగళి పురుగుగా ఉన్నప్పుడు మనం దాన్ని ఇష్టపడతామా? లేదు. అది అందమైన సీతాకోక చిలుకగా మారి ఎగురుతూ ఉంటే ఎన్నో రంగులతో ఉంటుంది, ఎంతో అందంగా కనిపిస్తుంది. మనిషి జీవితం కూడా అలాంటిదే. మన ఆలోచనలు, మన అపనమ్మకాలు, మన భయాలు, ఇవన్నీ కూడా మనల్ని ముందడుగు వేయకుండా ఆపుతూనే ఉంటాయి. వీటన్నిటి నుంచి మనం ఒక్క అడుగు ధైర్యంతో ముందుకు వేయగలిగితే మన లైఫ్ మనకి నచ్చినట్లుగా మారుతుంది. మరి ఆ ఒక్క అడుగు ఎవరు వేయించాలి మీకు తెలుసా? ఎస్, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మనకి టైం ఉండట్లేదు. టైం చూసుకోవాలి. మన లైఫ్ని మనమే మార్చుకోవాలి. మన కోసం మనం టైంని కేటాయించుకోవాలి. ఎస్, నేనేం చెప్తున్నానంటే, మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది. వాట్ యు థింక్ యు బికమ్. నువ్వేదైతే భావం చేస్తావో, నువ్వేదైతే కోరుకుంటావో దాన్నే నువ్వు పొందుతావు. ఎస్, ఇది నిజం. హోపనుపొన ద్వారా మనం మనలో ఉన్నటువంటి హయ్యర్ మైండ్కి కనెక్ట్ అవ్వచ్చు. మన యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్ని పెంచుకుంటూ హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళి, ఎస్, మన ఆరా పవర్ని పెంచుకొని యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మనం దేనినైనా పొందగలం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఈ న్యూ ఇయర్ మీ లైఫ్లో జాయ్ఫుల్నెస్ని అండ్ వెల్త్ని, గుడ్ హెల్త్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.